నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయ యవనికపై మరో మహా సంగ్రామానికి తెరలేచింది. గడిచిన కొన్ని నెలలుగా సాగుతున్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ గులాబీ దళం కథన రంగంలోకి దూకుతోంది. అవును, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా మరోసారి తెలంగాణ గడ్డపై అధికారమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇప్పటి నుంచే విశ్వరూపం చూపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ మార్క్ మోసపూరిత పాలనను చూసి విసిగిపోయిన ప్రజలకు తామున్నామనే భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ భారీ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతుండగా, దానికి తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ మహాపాదయాత్రతో జనం ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతల ఉమ్మడి దాడితో తెలంగాణలో పొలిటికల్ హీట్ అప్పుడే పీక్స్ కు చేరింది. గాయపడిన సింహం శ్వాస దాని గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. బీఆర్ఎస్ ను చూస్తే కాంగ్రెస్ కు ఈ డైలాగే గుర్తొస్తుందేమో. రాష్ట్రంలో పరిస్థితులు కూడా అలాగే మారుతున్నాయి. గాయపడిన సింహం మరింత ప్రమాదకరంగా మారుతుందనే సామెతను నిజం చేస్తూ గత కొంతకాలంగా సంస్థాగత బలోపేతంపై అత్యంత వ్యూహాత్మకంగా దృష్టి సారించింది బీఆర్ఎస్. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తూ, మరోవైపు గ్రామ గ్రామాన క్యాడర్కు శిక్షణ ఇస్తూ పాత కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తోంది. నాయకులు మారినా క్షేత్రస్థాయిలో పార్టీకి కొండంత అండగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలే బీఆర్ఎస్ అసలు బలమని పార్టీ అధినాయకత్వం గట్టిగా నమ్మింది. అందుకే లీడర్ల వలసలను అస్సలు పట్టించుకోకుండా క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలను పటిష్టం చేసింది. ఇప్పుడు ఆ సంస్థాగత బలమే అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఉద్యమ కార్యక్రమాలను ముమ్మరం చేయబోతోంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ మార్క్ అబద్ధాల పాలనను బట్టబయలు చేయడం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు గడిచిపోయింది. ఈ 2.5 ఏళ్లలో ప్రజలకు ఏం మేలు జరిగిందనే ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలంటూ, డిక్లరేషన్లంటూ ప్రజలకిచ్చిన రంగురంగుల హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ అటకెక్కించిందని బీఆర్ఎస్ బలంగా ఆరోపిస్తోంది. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ కాలేదు. మహిళలకు నెలకు 2,500 ఊసేలేదు. నిరుద్యోగులకు భృతి లేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం జాడ అసలే లేదు. హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం చూపుతున్న ఘోరమైన నిర్లక్ష్యాన్ని జనం కళ్లారా చూస్తున్నారు. వీటికి తోడు ఈ 2.5 ఏళ్లలోనే బయటపడిన రేవంత్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను, స్కాములను బీఆర్ఎస్ తన ప్రధాన అస్త్రాలుగా మలుచుకోనుంది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు ఈ పాలనలో ఎలా ఇబ్బంది పడుతున్నారో వారి తరఫున నిలబడి పోరాడేందుకు గులాబీ దళం సిద్ధమైంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కత్తలు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డరు, రూపాయి పని కాలే. ఈసారి బీఆర్ఎస్ వ్యూహంలో అత్యంత కీలకమైన మార్పు యువతకు అగ్రతాంబూలం ఇవ్వడం. యూత్ తలుచుకుంటే ఏదైనా సాధ్యం. చరిత్రను మార్చే శక్తి యువతకే ఉంది అని బలంగా నమ్మిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో యువతకు పార్టీలో పెద్దపీట వేయబోతోంది. త్వరలో ప్రకటించబోయే నూతన కార్యవర్గాల్లో మెజారిటీ పదవులను యువ నేతలకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో సైతం కొత్త రక్తాన్ని, చదువుకున్న యువతను ప్రోత్సహించాలని కేసీఆర్, కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ మోసాలపై, నిరుద్యోగుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ గళమెత్తింది. వరంగల్లో నిర్వహించిన భారీ రైతు సదస్సు సూపర్ హిట్ కావడంతో త్వరలోనే తెలంగాణ భవన్లో యువజన, విద్యార్థి నేతలతో ఒక భారీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటది,
కానీ ఓపిక నశిస్తే భూకంపం ముట్టించే శక్తి కూడా అదే రైతుకు ఉంటుంది. యాది పెట్టుకో. ఇప్పటికే కేటీఆర్ రోజుకో అస్త్రంతో రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ దూకుడును క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతను యువతకు అప్పగించబోతున్నారు. ఇక అసలు సిసలు సమరానికి వేళైంది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎండనక వాననక కోట్లాది మంది ప్రజలను తన గళంతో కదిలించిన స్వరాష్ట్ర సాయుధ శక్తి కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికలకు గులాబీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా త్వరలోనే కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో ముఖ్య సభలు, ప్రజా ప్రతినిధులతో భేటీలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఈ బస్సు యాత్ర సాగనుంది. రైతులు, మహిళల కష్టాలను కేసీఆర్ స్వయంగా విని కాంగ్రెస్ వైఫల్యాలపై వారికి అవగాహన కల్పించనున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టబోయే పాదయాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దీనికి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఎక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, పాదయాత్ర ఎలా ఉండాలి అనే దానిపై పక్కా ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. యువత, నిరుద్యోగులు, మధ్యతరగతి వర్గాలను నేరుగా కలిసి వారికి తామున్నామని భరోసా ఇచ్చేలా, వారిలో ధైర్యం నింపేలా కేటీఆర్ పాదయాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కదిలి రావాలని ఆయన అన్ని వర్గాల ప్రజలకు పిలుపునివ్వనున్నారు. స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్పండి, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటు గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలోని రాజకీయ పరిణామాలపై కూడా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టనుంది. ఒకవైపు సంస్థాగత బలోపేతం, మరోవైపు ప్రజా ఉద్యమాలు, ఇంకోవైపు కేసీఆర్, కేటీఆర్ల ఉమ్మడి యాత్రలు. ఇలా రాబోయే రోజుల్లో కారు స్పీడ్ పెంచనుంది. ఇక కారు జోరును అందుకోవడం ఎవరి తరం కాదని కూడా స్పష్టంగా తేలిపోతోంది. మరి మళ్లీ అధికారమే లక్ష్యంగా కదిలిన గులాబీ దళాన్ని కాంగ్రెస్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.